నవ్య అంటే ఇష్టం అంట కదా. బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినప్పుడు వాళ్ళకి తెలియదు కదా నాకు ఫస్ట్ లో బాయ్ ఫ్రెండ్ పేరేంటి? ఫీజ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ లైక్ చిల్ అనమాట. కొంచెం ఫన్ ఉంది, కొంచెం ఇబ్బంది పెట్టైనా కొన్ని థింగ్స్ చేయించారు నాతో, బట్ స్టిల్ ఓహో ఓకే అమ్మా. హలో అండి, హాయ్, వెల్కమ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు Nimbu Soda Highs and Lows, and we have a guest, Ananya Nagalla garu from upcoming movie Playback and wonderful movie Mallesham. థ్యాంక్ యూ Hi, సో మచ్. welcome. Nice. How are you? I'm good, how are you? I'm good. Welcome to our show. So how do you feel coming here? Like మీ లైఫ్ జర్నీ మొత్తం ఇట్లా టోటలీ చేంజ్డ్ అనుకుంటా కదా, లైక్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్, షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐమ్ గుడ్ అండి, అంటే ఫీలింగ్ గుడ్, బాగుంది. ఇలా Yeah. అంటే చిన్నప్పటి నుండి అనుకోని ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా మంది వస్తారు ఇండస్ట్రీకి టు బికమ్ అన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, చాలా రోల్స్లో వస్తారు. బట్ సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే వర్క్ దొరికే వాళ్ళు చాలా తక్కువ మంది. That is true. అట్లీస్ట్ బిజీగా ఉండటానికి వర్క్ దొరకడం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. Yeah. సో ఐమ్ లక్కీ. That's nice. Cool. Actually, seeing you this way looks very different. మల్లేశంలో మంచిగా ఇట్లా పల్లెటూరు తెలంగాణ అమ్మాయిలాగా డ్రెస్అప్ అయ్యి, డోంట్ యూ పీపుల్ థింక్ ఇట్స్ లైక్ దాట్? అంటే ఇట్లా మంచిగా నేను బాగా కనెక్ట్ అయ్యా ఆ మూవీలో. లైక్ యూ నెయిల్ దట్ లుక్. ఇప్పుడు సడన్లీ ఫుల్ మోడర్న్గా డ్రెస్అప్ అయిపోయినారు. Actor's job. That's what an actor does. That's what, like I imagined you there only still. Seeing you this way. నేను అక్కడే. ఆఫ్టర్ 1 year తర్వాత కూడా అందరూ ఓకే ఇలానే ఉన్నాను అన్నట్లు అనుకుంటున్నారు. బట్ అదే ట్రాన్స్ఫర్మేషన్. Yeah. ఇప్పుడు మల్లేశంకి ప్లే బ్యాక్ కి దేర్ సంథింగ్ లైక్ రోల్ చేంజ్, Yeah. ఇంకొంచెం గ్రోన్ అప్ లాగా, ఇంకొంచెం మోర్ లైక్ Personality change. పర్సనాలిటీ చేంజ్. Yeah. సో అలా ఎవ్రీ మూవీకి చేంజ్ అవుతూ వస్తే ఇట్ విల్ బి గుడ్. మీరు యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఫీచర్ ఫిల్మ్స్కి కదా వచ్చింది. సో హౌ డిడ్ యూ గెట్ దట్ బ్రేక్? ఫీచర్ ఫిల్మ్స్లో రావడం ఇస్ వన్ వెరీ బిగ్ థింగ్, రైట్? యా, బిగ్ స్టెప్. ఈవెన్ ఐ డెంట్ ప్లాన్ ఎనీథింగ్. లైక్ అలా వన్ ఫైన్ డే అనుకున్నాను, అట్లీస్ట్ ఏం చేసినా కానీ ఐ హ్యావ్ టు అట్లీస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే నేను ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు, దట్స్ ఫైన్. ఇన్ ద లేటర్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్ నేను అనుకోవచ్చు కదా అనుకున్నాను. సో అలా ఒక రోజు ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిపోయాను. ఓకే అట్లీస్ట్ నాకు బేసిక్స్ తెలిస్తే ఐ కెన్ ఎక్స్పెరిమెంట్, రైట్? సో అలా అనుకొని ఇంకా జాయిన్ అయిపోయిన తర్వాత మల్లేశం ఆడిషన్స్ కి వాళ్ళు వచ్చారనమాట, మా టీమ్ అంతా, మా డైరెక్టర్, ఎవ్రీవన్. అంటే మా సార్, మా యాక్టింగ్ సార్ ఉంటారు కదా, తను డైరెక్టర్ ఆఫ్ యాక్టింగ్ చేశారనమాట మల్లేశం ఫిల్మ్ కి. రైట్. సో ఓకే. ఆడిషన్ ప్రాసెస్ అదంతా జరుగుతున్నప్పుడు మేము అక్కడ ఇన్స్టిట్యూట్ లో ఉంటాం కదా, Yeah. దట్ ఈస్ ఆడిషనింగ్ ఫర్ దట్ పార్ట్ ఫస్ట్ లో. రైట్ రైట్. కానీ జనరల్ గా ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి వచ్చేసి అక్కడ, ఇప్పుడు విలేజ్ అమ్మాయి కూడా కాదు, 1993లో కాబట్టి స్లాంగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. నాకు ఆ లాంగ్వేజ్ రాదు, అప్పటికి వద్దు అనుకున్నారు. బట్ జనరల్ గా అలా ఒక 10-20 టైమ్స్ ఆఫ్ ఆడిషన్స్ జరిగిన తర్వాత నిదానంగా నేను కూడా ఆ క్యారెక్టర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అదంతా జరిగి, సో ఫైనల్లీ హ్యాపెన్. ఫీచర్ ఫిల్మ్స్ అనేవి హ్యాపెన్. నేను కూడా అనుకోలేదు యాక్చువల్లీ. అవునా? యా, అదే యాక్చువల్లీ మీ ట్యూటర్ అంటే మీ సార్ ఇన్స్ట్రక్టర్ దగ్గర బాగా యూ లెర్న్డ్ అ లాట్ అన్నట్టు విన్నాము. సో యా, లైక్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? యాక్టింగ్ ఈజ్ అంటే ఇట్స్ వెరీ పర్సనల్ థింగ్ అండి. చెప్తారు, ఎవరైనా చెప్తారు. మా సార్ ఏంటి అంటే అదర్ దెన్ యాక్టింగ్, జనరల్గా బేసికల్గా ఎలా ఉంటుంది లైఫ్లో, ఎలా ఉంటుంది ఈ ఫీల్డ్, ఎలా ఉంటుంది, వాట్స్ యువర్ బిహేవియర్ షుడ్ బి, అంటే నీ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి టు బికమ్ సక్సెస్ఫుల్ యాక్టర్, అలాంటివి బాగా చెప్తారనమాట. సో ఇప్పుడు యాక్టింగ్ అనేది ఎవరైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుందేమో, కానీ ఇలాంటివి నేర్చుకుంటే అలాంటివి నేను చాలా నేర్చుకున్నాను మా ఇన్స్టిట్యూట్ ఆయన దగ్గర. దట్స్ నైస్. సో మీరు మల్లేశంలో దట్ you were playing a role which you are not belonging to. అంటే ఒక యంగ్ అమ్మాయికి పెళ్ళి అయింది, దెన్ ఒక పిల్లాడు కూడా పుట్టాడు. సో you were like doing all sorts of roles already. అంటే
ఒకేసారి అన్ని Every stage of క్యారెక్టర్స్ life. అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఫస్ట్ మూవీలోనే జనరల్లీ అంత కాంప్లికేటెడ్ ఉండదు కదా. సో యూ పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. సో ఇదంతా యువర్ ఎక్స్పీరియన్స్, లైక్ షుడ్ ఐ సే యూ ఆర్ న్యాచురల్లీ ఇన్బిల్ట్ విత్ దాట్ ఆర్ యూ రియలీ వర్క్ హార్డ్ ఫర్ ఇట్? హౌ డిడ్ ఇట్ కమ్ టు యూ? యాక్చువల్లీ అంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ మేబీ. అంటే యూ హ్యావ్ టు లైక్ యాక్టర్ అంటే జనరల్గా ఎమోషన్స్ అన్నిటినీ తీసుకోగలగాలి కదా. సో అందరినీ చూసి నేర్చుకున్నది ఉంటుంది. అండ్ ఆల్సో ఐ ట్రైడ్ ఇట్ రియల్లీ హార్డ్, లైక్ చాలాసార్లు ప్రాక్టీస్ చేసి 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 ఫర్ దట్ బాడీ లాంగ్వేజ్, ఫర్ దట్ లుక్, ఆర్ జస్ట్ ఒక స్మాల్ గ్లాన్స్ అయినా కానీ ఇటు నుంచి అటు చూసేదైనా కానీ ఎవ్రీథింగ్ ఐ ప్రాక్టీస్డ్ ఇట్ ఎ లాట్ జస్ట్ టు గెట్ ఇట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ కాదు, అట్లీస్ట్ బిలీవబుల్ గా ఉండాలి అని చెప్పేసి ఎవరైనా Close to reality లాగా. రియాలిటీ లాగా ఉండాలి. ఈ అమ్మాయి ఎక్కడి నుంచో అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అని కాకుండా అక్కడే పుట్ట పెరిగిన అమ్మాయి లాగా ఉండాలి అని చాలా ట్రై చేశాను. సో ఇట్ వర్క్డ్ అవుట్ రియల్లీ వెల్. నాకు కూడా ప్రాసెస్ అనేది అర్థం కావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. అంటే చాలా మంది ఉన్నారు నాకు హెల్ప్ చేయడానికి, కానీ డైరెక్ట్ విషయంలో కానీ యాక్టింగ్ విషయంలో కానీ ఏదైనా కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళతో కలిసి కొలాబరేట్ చేసి వర్కౌట్ చేసి అలా పద్మ బయటకు వచ్చింది. దట్స్ నైస్. సో ఆఫ్టర్ మల్లేశం అంటే దట్స్ లైక్ యువర్ బ్రేకింగ్ పాయింట్ కదా. ఇక మీ లైఫ్ టోటలీ చేంజ్ అయింది. ఇప్పుడు ప్లేబ్యాక్ ఇస్ అంటే అబౌట్ టు రిలీజ్ ఇన్ అ వీక్స్ టైమ్ ఆర్ సంథింగ్. అండ్ తర్వాత వకీల్ సాబ్ వస్తుంది. అండ్ దెన్ యూ ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ సమ్ మోర్ మూవీస్ లైన్డ్ అప్ కదా. సో హౌ డిడ్ దిస్ ఆల్, అంటే మీకు ఓవర్వెల్మింగ్ అనిపించిందా? హౌ డిడ్ ఇట్ ఆల్ కమ్ టు యూ? జనరల్ గా మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంటే ఇట్స్ లైక్ ఓకే ఆఫ్టర్ దిస్ ఇది అవుతుంది అని చెప్పేసి అలా అనిపిస్తుంది. కానీ when I was experiencing it was taking some time and నా ఫీలింగ్ ఏంటి ఇంకో నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, ఎందుకు నేను బిజీగా లేను, ఎందుకు ఖాళీగా ఉన్నాను. అఫ్ కోర్స్ బయట నుండి చూస్తుంటే అలా అనిపిస్తుంది. బయట నుండి చూస్తుంటే జనరల్ గా అది ఉంది, ఒక ఫిల్మ్ తర్వాత ఒక ఫిల్మ్ షీజ్ చేస్తూనే ఉంది అని చెప్పేసి. బట్ నాకు లోపల చూసేసరికి ఓకే ఎందుకు ఇంత ఫ్రీగా ఉంటాను, ఖాళీగా ఉంటాను, ఐ షుడ్ గెట్ మోర్ ఆపర్చునిటీస్, ఐ షుడ్ గెట్ మోర్ వర్క్. యాక్చువల్లీ బేసికలీ నాకు అలా ఫ్రీగా ఉండటం ఇష్టం ఉండదు, అలా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే ఓకే ఇంత మంచి ఫిల్మ్స్ చేస్తున్నాను అన్న దాంట్లో ఉండింది. అండ్ నేను క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ బాగుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో ఐమ్ టేకింగ్ మై టైం. ఒక ప్రాజెక్ట్ ఇంకొక ప్రాజెక్ట్ కి చేయడానికి టేకింగ్ మై టైం. ఓకే ఇదైతే బాగా చేస్తాను, నేను చేయొచ్చు, ఇదైతే ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో నేనున్నాను అంటే దేర్ షుడ్ బి సంథింగ్ ఇన్ ద ఫిల్మ్. ఐ షుడ్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఎ గుడ్ రోల్. గుడ్ రోల్ అనే కాదు, గుడ్ రోల్ అండ్ గుడ్ ఫిల్మ్ అండ్ గుడ్ స్టోరీ, అట్లీస్ట్ ఏదో ఒకటి అయితే ఉండాలి. గుడ్ స్టోరీ అయినా ఉండాలి. అలా అనుకుని be a part of a good project overall. That's nice. So you take suggestions from people ante before taking a script? Yeah, I do take. అంటే మొత్తం ఫుల్గా కాదు, ఐ టేక్ లైక్ దెర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ మై లైఫ్, అందరి దగ్గర నుంచి కొన్ని సజెషన్స్ తీసుకుంటాను. బట్ ఫైనల్గా వచ్చేసరికి నేనేం చేయాలనుకుంటానో అదే చేస్తాను. ఓకే ఎందుకు నన్ను అడుగుతావు అంటారు అందరూ, బట్ స్టిల్ నేనేం చేయాలనుకుంటాను అదే చేస్తాను. సో ఇట్స్ మోర్ లైక్ యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ. ఊరికనే మీరేమైనా బెటర్ చెప్తారా లేదా అని అడగడానికి అడుగుతున్నా. యూ కాంట్ టెల్ మీ, యూ కాంట్ రీచ్ మై లెవెల్, ఇట్స్ ఓకే బాస్, ఐ విల్ చూస్ మై సెల్ఫ్ అంటారా? అలా కాదు, కానీ అందరు ఒపీనియన్స్ తీసుకున్నందుకు మేబీ వేరే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నాకు తెలుస్తుంది కదా, దానికి మ్యాచ్అప్ చేసుకుంటూ నా డెసిషన్స్ నేను తీసుకుంటాను బేసికలీ. ఓకే నైస్. పీపుల్ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. దే న్యూ ఇట్ ఆల్రెడీ. అంటే నేను ఒక 10 to 15 మెంబర్స్ ఉంటారు నాకు క్లోజ్ సర్కిల్. అంటే వాళ్ళే అడుగుతారు రిపీటెడ్ క్వశ్చన్స్. కొన్ని సెగ్మెంట్స్ లో కొంతమందిని అడుగుతాం కదా అలా. సో వాళ్ళందరికీ తెలుసు, బట్ స్టిల్ చెప్తారు పాపం. ఇంకా నెక్స్ట్ టైం ఐ థింక్ మీరైతే చెప్పకండి. చెప్పాలంటే ట్రై టు గెట్ ఇన్ టు హర్ షూస్, హౌ షీల్ థింక్, వాట్ షీల్ లైక్, అండ్ దెన్ గివ్ హర్ అన్ అనాలిసిస్. సో ఇప్పుడు మీ మూవీ ప్లేబ్యాక్ ఈజ్ అబౌట్ టు రిలీజ్ అండ్ దిస్ హోల్ థింగ్ హ్యాస్ అ లిటిల్ డిఫరెంట్ స్టోరీ. కొంచెం మన తెలుగులో
లిటిల్ సైఫై అనేది ఎప్పుడో ఒకసారి పుణ్యానికి వస్తుంది, ఎక్కువ ఎంకరేజ్ చేయరు, ఏందో మన క్రౌడ్ ఎప్పుడు మాస్ కమర్షియల్ ఇవే కావాలి. బట్ స్లోలీ ఐమ్ వెరీ హ్యాపీ థింగ్స్ ఆర్ చేంజ్. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు ఆడియన్స్ కూడా, మనకి Yeah, yeah. మంచి మంచి స్క్రిప్ట్స్ వస్తే లాస్ట్ 2-3 years నుంచి చాలా మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి, ఇట్లా పెళ్లి చూపులు ఆర్ ఫ్యూ మూవీస్ బిఫోర్ దాట్ నుంచి బాగా కొత్త స్క్రిప్ట్స్ కొత్త స్క్రిప్ట్స్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు గో ఫర్ వెరైటీ అండ్ దిస్ ఇస్ సంథింగ్ లిటిల్ ఆఫ్ బీట్. ఈ ఉన్న వెరైటీలో లిటిల్ ఆఫ్ బీట్ ఉంది. సో వాట్ ఇస్ దిస్ హోల్ థింగ్ అంటే లిటిల్ టైం ట్రావెల్ అని ఉంది, క్రాస్ కనెక్షన్ ఉంది, వాట్ ఇస్ దిస్ థింగ్? సింపుల్ అండి. మనం జనరల్ గా మనకి మన పాస్ట్ లోకి వెళ్ళి మన ఇప్పుడు నేను ఉన్నాను ఒక 2000 లోకి వెళ్ళేసి నేనే నాకు కాల్ చేసుకొని ఇలా ఫ్యూచర్ లో ఇలా జరగబోతుంది, యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆర్ యూ షుడ్ ఎంజాయ్ దట్ ఫేజ్ అని చెప్తే, మనకి కాల్ చేసి అలా చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక హ్యాపీగా ఉంటుంది అండ్ ఆల్సో మనకి ఫ్యూచర్ కొంచెం కొంచెం తెలుస్తుంది కాబట్టి ఆ ఎగ్జైటింగ్ పార్ట్ ఉంటుంది కదా. సో ఇట్స్ దాట్ సింపుల్ అనమాట. ఒక 1993లో ఉన్న ఒక అమ్మాయి 2019లో ఉన్న ఒక అబ్బాయికి కాల్ చేస్తుంది. దర్ రిలేషన్ అండ్ దర్ కనెక్షన్, ఆ ఫోన్ కాల్ చుట్టూ స్టోరీ రివాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట. Interesting. క్రాస్ టైమ్ కనెక్షన్. నైస్. ఎందుకంటే టీజర్ చూసినప్పుడు ఫర్ ఎ సెకండ్ ఇట్ లుక్డ్ మోర్ లైక్ ఏదో సమ్ హారర్ యాంగిల్ ఉంటది అని, బట్ లేటర్ వెన్ ఇట్ షోస్ అబౌట్ ద క్రాస్ డైల్ అండ్ టైం ట్రావెల్ అండ్ ఆల్ దట్, ఇట్ వాస్ లైక్ లిటిల్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కైండ్ యాక్చువల్లీ. సైన్స్ ఫిక్షన్ లో థ్రిల్లర్. నైస్. ఓకే, లైక్ మేజర్లీ యూజింగ్ దిస్ ఎలిమెంట్. ఎంటైర్ స్టోరీస్ based on cross time connection, it's a thriller film. Nice. So how was your experience in it? ఎగ్జైటింగ్ యాక్చువల్లీ చెప్పాలి అంటే, బికాజ్ ముందు కన్ఫ్యూజింగ్ గా ఉంది, తర్వాత ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ ఆఫ్టర్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్ ఐ వాజ్ సూపర్ డూపర్ హ్యాపీ. ఇప్పుడు ఐఎమ్ ఎక్సైటెడ్, లైక్ ఓకే అంటే దిస్ షుడ్ రీచ్ ద ఆడియన్స్. చూడాలి ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ని ఒకసారి థియేటర్ లో చూసి మన తెలుగు ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే. అండ్ ఇప్పుడు మంచి హ్యాపీ వైబ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా మంచి స్క్రిప్ట్ ఉంటే చాలు, స్టార్స్ ఉండక్కర్లేదు, తెలిసిన వాళ్ళు ఉండక్కర్లేదు, అట్లీస్ట్ వీ షుడ్ గివ్ దట్ పబ్లిసిటీ. పీపుల్ షుడ్ నో ఇట్. ఓకే, ఒక ఫిల్మ్ వస్తుంది ప్లేబ్యాక్ అని చెప్పేసి, ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, మన తెలుగులో చూడలేదు అన్న ఒక సింపుల్ థాట్ ఇవ్వగలిగితే చాలు. ఆడియన్స్ వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు. సో ఎక్సైటింగ్, ఐఎమ్ ఎక్సైటింగ్. యా, ఇట్స్ ఎక్సైటింగ్. ఆ మూవీ వచ్చినప్పుడు లైక్ ఎట్లుంటుంది అని ఐ వాంట్ టు సీ. థ్యాంక్ యూ. సో ఆల్సో ఇది TV5 మూర్తి గారు ఉన్నారు కదా, ఫేమస్ జర్నలిస్ట్, ఆయన కూడా ఇందులో డెబ్యూ చేశారంట. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్? యాక్చువల్లీ నేను సార్ తో నాకు ఒక 1 or 2 సీన్స్ ఉన్నాయి, హీరోకి చాలా సీన్స్ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ ద ఫిల్మ్ వీఆర్ రియల్లీ క్లోజ్ అనమాట. సార్ ని మనము TV5 లో అలా చూస్తే ఏంటి ఇంతగా అగ్రెసివ్ గా ఉన్నారు, ఎందుకులే మనం మాట్లాడదామా, నేను కూడా భయంగా ఉండేదాన్ని. బట్ షూట్ అయిపోయిన తర్వాత తెలిసింది ఈజ్ రియల్లీ ఫ్రెండ్లీ, బాగా మాట్లాడతారు, చాలా అంటే ఏదో ఫ్రెండ్ తో మాట్లాడినట్టే అనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ టీవీలో చూసిన దానికి బయటకి చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. TNR గారు కూడా మీతో చేసినట్టున్నారు కదా ఈ మూవీలో. సో హౌ వాజ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? TNR సార్ ఏంటంటే సార్కి ఎక్కువ డైలాగ్స్ ఉండవు, కొంచెం అంటే ఈ మూవీలో మెయిన్ విలన్ అనమాట TNR సార్. సో మా ఇద్దరికి ఎలా ఉంటుంది అంటే, ఎంతైనా కొంచెం దూరంగా సార్ ఎక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటా, ఎప్పుడు రైవలరీ మోడ్, నెగిటివ్ మోడ్ ఉంటుంది అనమాట సార్ కి నాకు. మూవీ అంతా షూట్ చేస్తున్నప్పుడు కూడా ఆబ్వియస్ గా ఇప్పుడు మనం అంతవరకు యాక్ట్ చేసేసి వెంటనే సార్ తో వెళ్ళిపోయి సార్ ఇది ఇలాగా అని చెప్పేసి మాట్లాడటం అలా ఉండదు. జనరల్ గా సార్ అక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను. యు మెయింటైన్ దట్ ప్రమోషన్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసాము షూట్ అంతా. సార్ బాగుంది. మీరు ఒకరికి కరోనా వైరస్ ఇచ్చుకుంటున్నట్టు ఫీల్ అయ్యారా? బిఫోర్ కోవిడ్ ఇదంతా, బట్ స్టిల్ ఓకే అప్పుడు రాలే కదా. యా 2019 లోనే వి షాట్, బట్ స్టిల్ సో లాంగ్ గ్యాప్ వచ్చింది పోస్ట్ ప్రొడక్షన్ అని కాదు, బికాస్ ఆఫ్ కోవిడ్. సో మీకు టెన్షన్ బాగా వచ్చేసి ఉంటుంది కదా, అయ్యా ఏమవుతుంది అని, ఇంత బ్రేక్ లాంగ్ వే? యాక్చువల్లీ అవును, ఉండింది కొంచెం, అంటే రిలీజ్ అయితే బాగుంటుంది కదా, ఎందుకు ఇంత గ్యాప్ అని చెప్పేసి. అండ్ ఒక ఫిల్మ్ అయిపోయిన తర్వాత అది చూపించాలి అనే ఎగ్జైట్మెంట్ కూడా చాలా ఉంటుంది కదా, ఆ సెన్స్ లో ఆలోచిస్తే ఉంది.
బట్ అదర్ దెన్ దట్ మనకి చాలా థింగ్స్ ఉన్నాయి కదా ఈ 1 year లో. కోప్ అప్ విత్ కాదు, టెన్షన్ తీసుకోవాల్సిన థింగ్స్ చాలా ఉన్నాయి కదా. సో ఇట్స్ ఫైన్, ఓకే రిలీజ్ అవుతుంది, థియేటర్ లో రిలీజ్ చేద్దాము అని చెప్పేసి వీ వర్ వెయిటింగ్. సో ఇనిషియలీ ఓటీటీ అనుకున్నారా? లేదు, ఇనిషియల్లీ కూడా థియేటర్సే, బట్ జనవరి ఆర్ ఫిబ్రవరి మార్చ్ అనుకున్నాం మేము. మార్చ్ నుంచి కోవిడ్ వచ్చేసింది. రైట్. So long date, that March to this March 1 year. Nice. మీరు ఆ 1 year లో ఒక టైం ట్రావెల్ చేసి ఉంటారు బికాస్ కోవిడ్ ఇస్ ద డిలీటెడ్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ us కదా. దట్స్ నైస్ టు బీ ఇన్ అవర్ కాన్సెప్ట్. ఇట్లా మనం హైస్ అండ్ లోస్ కదా మన టాపిక్ పేరు. సో మనం డిస్కస్ చేయాలి పర్సనల్ లెవెల్లో కూడా. సో ఇట్లా హౌ వాజ్ యువర్, అంటే ఇప్పుడు యూఆర్ ఫ్రమ్ దిస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఇన్ఫోసిస్లో వర్క్ చేశారు. ఇంట్లలో ఆబ్వియస్లీ ఇట్లా ఒక తెలుగు అమ్మాయి, మన ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. అట్లీస్ట్ ఒకప్పుడు చిరంజీవి గారు యంగ్ డేస్ లో శ్రీదేవి గారు అండ్ ఆల్ ఉండేవాళ్ళు. తర్వాత అదే అంటే లాంగ్ గ్యాప్ తర్వాత మాక్సిమం గ్లామర్ రోల్సే ఉండేవి యాక్ట్రెసెస్. ఇప్పుడు మెల్లగా స్లోలీ తెలుగు యాక్ట్రెసెస్ ఆర్ అగైన్ ఫైండింగ్ అ వే. సో మీకు అసలు ఇంట్లో ఎట్లుండేది? ప్రెషర్ అంటే ఒప్పుకోవడానికి అని, దే డోంట్ వాంట్ మీ టు బీ హియర్ లైక్ ఇన్ ద ఇండస్ట్రీ. అసలు 1% కూడా ఒప్పుకోలేదు. బట్ స్టిల్ అంటే నేను కూడా ఫస్ట్లో ఫిల్మ్ అప్పుడు షూట్ అప్పుడు ఒక 2 to 3 days నేను అసలు ఏం చెప్పలే ఇంట్లో. వాజ్ జస్ట్ షూటింగ్. వన్ ఫైన్ డే వెళ్ళేసి కూర్చోబెట్టి చెప్పాను. అంటే మా అన్నకి తెలుసు, బట్ మా అమ్మకి వాళ్ళెవరికి తెలియదు అనమాట. 1 fine day అలా కూర్చోబెట్టేసి చెప్పాను దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్, ఇలా షూట్ చేస్తాను. అంటే ముందు కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను కాబట్టి దే వర్ నాట్ సర్ప్రైజ్డ్ బేసికలీ. బట్ స్టిల్ ఏంటి ఇది ఇలా చెప్తుంది అని చెప్పేసి. ఇండస్ట్రీ అంటే ఎంత షార్ట్ ఫిల్మ్ చేసినా మెయిన్ స్ట్రీమ్కి వచ్చేసరికి కొంచెం అన్న టెన్షన్ ఉంటుంది కదా, అలా ఉండింది మా మమ్మీకి ఫస్ట్లో. అసలు ఫిల్మ్ రిలీజ్ అయ్యేంత వరకు అసలు పట్టించుకోలేదు మా మమ్మీ, ఏదో అలా చేసింది. నేను కూడా జస్ట్ సాఫ్ట్వేర్లో బ్రేక్ తీసుకొని లీవ్ తీసుకొని కొన్ని డేస్ వెళ్ళేదాన్ని, షూట్ చేసేదాన్ని, వచ్చేదాన్ని, అలా ఉండేదన్నమాట. సో ఫిల్మ్ రిలీజ్ అయ్యేంత వరకు మా మమ్మీ అసలు అది పట్టించుకోలేదు, అది ఒకటి ఉంది అని చెప్పేసి కూడా ఇదేదో చేసేసి వచ్చేసింది, షార్ట్ ఫిల్మ్స్ లాగానే అనుకుంది. ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎవరైనా అడిగినా కానీ, జనరల్గా రిలేటివ్స్లో ఎవరైనా అడిగినా కానీ మన అమ్మాయే కదా అని చెప్పి, అంటే కొంచెం దూరం రిలేటివ్స్ ఎవరైనా అడిగినా కానీ అవునా మాకు తెలియదు అన్నది మాట్లాడుతూ తెలీదు అమ్మాయి ఎవరో మాకు తెలీదు అన్నది చెప్పేది అనమాట. అంటే కొంచెం దూరంలో వచ్చేసి మన దగ్గరే అంటున్నారు కదా ఎవరు అమ్మాయి మీకు తెలుసా అని కూడా. బట్ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఫిల్మ్ రిలీజ్ అయిపోయి సక్సెస్ అయిపోయి అండ్ బాగా వచ్చేసిందని అందరూ చెప్పిన తర్వాత షీ వాజ్ హ్యాపీ. ఇప్పుడు కూడా షీ డజంట్ వాంట్ మీ టు బి హియర్. ఓకే ఉంది కదా, చేసుకుంటుంది కదా, చేసుకొని ఎందుకు అనవసరంగా జాబ్ మానేసి వచ్చేసింది అన్న థాట్ ప్రాసెస్ లో నడుస్తుంది. ఇంకా మా అన్న ఈజ్ లైక్ వెరీ సపోర్టివ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి. సో అప్పుడప్పుడు తిట్టుకుంటూ ఉంటారేమో ఫుల్ గా, ఇట్స్ కామన్. ఇక పెళ్లి టాపిక్స్ ఏం రావట్లేదా మీకు? వచ్చే ఉంటాయి కదా ఇప్పుడు. వచ్చేసి అయిపోయి ఆ ఫేజ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ లైక్ చిల్ అనమాట. సరే ఇంక ఇది చేసుకో, ఎప్పుడు అడిగినా దాని ఇష్టం, ఎలా అంటే అలా ఉండనిద్దాం అన్నట్టు ఫిక్స్ అయిపోయారు మా ఇంట్లో కూడా. అవునా, సెట్. తెలుగు అమ్మాయిలకి అదొక హెడేక్. మన ఇండస్ట్రీ 24-25 పెళ్లి అని వాళ్ళు సాగుకొడతారు కదా. కొన్ని ఇయర్స్ వరకు జరిగింది, ఇంక ఇది వినట్లేదు మాట, ఎంత చేసినా ఇంకా వేస్ట్ అడిగి కూడా అని చెప్పేసి కామ్ అయిపోయారు. కావాలంటే అన్నయ్యకి పెళ్లి చేసుకోండి అని వదిలేండి. ఇప్పుడు అందరూ సేమ్ ఉన్నారు, అంటే ఎప్పుడైనా పెళ్లి అన్న దాంట్లోనే ఉన్నారు, బాయ్స్ గర్ల్స్ ఎవరైనా కదా. సో అంతే. ఇప్పుడు వరకు చాలా cheerful థింగ్స్ మాట్లాడుకున్నాం. సో అందరి లైఫ్లో దేర్ ఆర్ సమ్ లో పాయింట్స్, హై పాయింట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యూ సీమ్ టు బి వెరీ ఇట్లా cheerful, హ్యాపీ పర్సన్, హ్యాపీ గో లక్కీ లాగా. బట్ మీ లైఫ్లో ఇట్లా లోయెస్ట్ పాయింట్స్ ఏమైనా ఉండేనా? లైక్ యూ కెన్ ఈవెన్ టెల్ అబౌట్ మూవీ. అసలు ఈ ఇండస్ట్రీలో వచ్చే ముందు డిడ్ యూ ఫేస్ ఎనీథింగ్ లైక్
నీకు ఇట్లా క్రేవింగ్ Why did I come here అనేది. Okay. why did I come here, anything it could be, just giving Okay. an example whichever was your lowest. యాక్చువల్లీ ద థింగ్ ఈస్ ఇప్పుడు మనము మాట్లాడుకున్నప్పుడు ఈజీ అయిపోతుంది, లైట్ అయిపోతుంది దట్ ఎక్స్పీరియన్స్. మేబీ చాలాసార్లు ఏడ్చి ఉండొచ్చు, చాలాసార్లు లో ఫీల్ అయిపోయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు ఆ ఇంటెన్స్ అనేది తగ్గిపోతుంది కదా, లైట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు మీరు అడిగినా కానీ చీర్ఫుల్ వేలోనే చెప్పొచ్చు, బట్ అంటే మీరు feel అయ్యి ఉంటారు కదా. ఇన్సిడెంట్ అని దేస్ నన్, అట్లా ఇన్సిడెంట్ వైజ్ గా ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను ఫీల్ అయ్యాను అని అలా ఏం లేదు. కానీ దేర్ ఆర్ లాడ్, అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ అప్స్ అండ్ లోస్ కదా. నాకు పర్టికులర్గా చెప్పాలి అంటే అలా ఓకే ఈ ఫేజ్లో ఇలా ఉంది అని ఏం లేదు. కానీ బిఫోర్ మల్లేశం, మేబీ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఫిల్మ్స్, ఆ స్ట్రగుల్ ఉండింది దట్ ఐ వాంట్ టు బీ ఇన్ ద ఫిల్మ్స్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ రోల్స్ అన్న స్ట్రగుల్ ఉండింది. కానీ పక్కా రియల్గా ఇది లో అన్నట్లయితే అంటే మీకు ఇట్లా మూవీ కెరియర్ ది ఇన్ఫోసిస్ వదిలేసి వచ్చేటప్పుడు కూడా డిడ్ యూ హ్యావ్ దట్ పించింగ్ థింగ్, వాట్ ఇఫ్ ఐ డోంట్ సక్సీడ్? యా, అంటే లాస్ట్ ఇయర్ వరకు ఉండేది. నేను ఈ ప్లేబ్యాక్ ఫిల్మ్ కూడా వైల్ ఐ వాస్ డూయింగ్ జాబ్ ఐ షాట్ దిస్ ఫిల్మ్, లైక్ లీవ్ తీసుకొని అండ్ ఎవ్రీథింగ్ ఐ వాస్ డూయింగ్. లీవ్లో ఉన్నప్పుడు, లేకపోతే వీకెండ్స్లో ఉన్నప్పుడు, ఆర్ ఎల్స్ హాలిడేస్ ఉన్నప్పుడు అలా మొత్తం కొంచెం అలా సెట్ చేసుకొని షూట్ చేశాను ఈ ఫిల్మ్ వరకు, ప్లేబ్యాక్ వరకు. ఆఫ్టర్ దట్ నేను రిజైన్ చేశాను. సో రిజైన్ చేసిన తర్వాత ఫస్ట్ థాట్ ఎలా ఉండేది అంటే, నాకు ఫస్ట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ వాజ్ లోన్లీ. ఆ ప్రాసెస్ అనేది చాలా లోన్లీగా అనిపించింది. సక్సెస్ కాకపోయినా ఇంకేదన్నా ఫెయిల్యూర్ ఆ ఫియర్ కంటే కూడా ఇప్పటి వరకు అంటే స్కూల్ కాలేజ్ ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరిగి ఫ్రెండ్స్ అనుకుంటా, ఎప్పుడు మన చుట్టూ పీపుల్ ఉంటారు కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏంటి నా జర్నీ అంటే నా వే మొత్తం నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అంటే మార్నింగ్ ఒక్కదాన్ని జిమ్కి వెళ్తాము, వస్తాము, మీటింగ్స్ ఉంటే అటెండ్ అవుతాము, ఆర్ షూటింగ్స్కి వెళ్తాము, ఇంకంతే నా పనిగా నేను చేసుకుంటున్నట్టు అయిపోయింది. సో ఆ ప్రాసెస్ అంతా నాకు లోన్లీగా అనిపించింది. అప్పుడు కొంచెం సఫర్ అయ్యాను, అంటే అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం ఆ రప్చర్ ఉంటుంది కదా దాంట్లో నుంచి దీంట్లోకి వచ్చేటప్పుడు. సో అది ఫీల్ అయ్యాను. కానీ అదర్వైజ్ ఇట్ వాజ్ ఫైన్. పర్సనల్ లైఫ్ లో ఏముంటాయి ఇప్పుడు ఇంకా నాకు పిల్లల కాలంలో ఇట్లా బ్రేకప్ స్టోరీస్ అనుకుంటే ఏడుస్తాం. మరి అంత చిల్లరి కాలే, బట్ సంథింగ్ మోర్ మీనింగ్ఫుల్ లో పాయింట్స్ లేదా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా అడిగితే మేబీ దేర్ ఆర్ సమ్, అలా అడిగినా ఏం లేదు, నాకైతే ఏం గుర్తు రావట్లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అనుకుంటున్నాను. పాప మీ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినప్పుడు బ్రేకప్స్ అయినా అంటే నేను మరి అంత సీరియస్ తీసుకోలేదా? సీరియస్గా తీసుకోవడం అని కాదు, కానీ మేబీ అలా ఏడ్ చేసే టైప్స్ కాదు. నాకు అది స్లోగా డిజాల్వ్ అవుతుంది. లైక్ కొన్ని డేస్ అయిపోయిన తర్వాత, కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత నాకు తెలియకుండానే ఎందుకు ఏడుస్తున్నానో తెలియకుండా స్ట్రెస్ ఉంటుంది కదా, ఆ ఫేజ్ ఉండింది. కానీ ఇలా కంపల్సరీగా కూర్చొని అది అయింది కాబట్టి ఏడుంటాము అన్నట్లు ఐ డోంట్ హ్యావ్ ఎనీ. బట్ ఆ ఫేజెస్ అయితే ఉన్నాయి. లైక్ కొన్ని మంత్స్ తర్వాత ఫేజెస్ అంటే ఒక ఫేజ్ నుండి ఇంకొక ఫేజ్, అంతే, అంతమంది. ఓకే, నైస్, గివింగ్ అవుట్ గుడ్ ఇన్ఫర్మేషన్. లేదు, నేను ఏదున్నా ఆనెస్ట్ గా చెప్పేస్తాను. అవునా? మరి మీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? ఇప్పుడు లేరు కదా, సో ఎలా చెప్తాను చెప్పండి. ఓకే, కూల్. పాపం ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్స్ కి ఇంకా సింగిల్ నేను ఇప్పుడు. రెడీ టు మింగిల్ కాదు, కెరియర్. ఇప్పుడు జనరల్ గా అందరూ చెప్తారు కదా, యాక్టర్స్ అందరూ ఏం చెప్తారు, డేటింగ్ మై కెరియర్ అని చెప్తారు. బ్రేక్ ద మొనాటనీ, ఎవ్రీబడి షుడ్ బి లైక్ yes, నేను కూడా ఎప్పుడో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తెచ్చుకొని అది ఫ్లాంట్ అన్నట్టు ఉండాలి. వద్దులేండి, అంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎక్కర్లేదు. అంటే ఉన్నారు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను. లేదు సింగిల్ చెప్తున్నాను, బట్ అట్లీస్ట్ అలా చెప్పాలి అని ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను కదా, అలాంటి ఏముంది. హ్యాపీగా క్లీన్ గా వెళ్ళిపోతాం. ఓకే, సో మీరు ఏ టైప్ ఆఫ్ మూవీ రోల్స్ ఇష్టపడతారు ఇన్ జనరల్లీ? నాకు జనరల్గా ఈజీ టు ప్లే అంటే నేను కొంచెం
చిల్ ఉంటాను, లేకపోతే క్యూట్గా చేస్తాను, కిడ్ లాగా చేస్తుంటాను కదా, ఈజీ టు ప్లే లాంటి రోల్స్ వస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకు. పక్కింటి అమ్మాయి అలాంటి క్యారెక్టర్స్ అయితే ఓకే. ఇప్పుడు క్యూట్గా చేసే లాంటి క్యారెక్టర్స్, ఒక బబ్లీ గర్ల్ లాంటివి అయితే ఈజీ టు ప్లే. బట్ జనరల్గా నాకు ఇష్టంగా అంటే ఒక కాన్ఫిడెంట్గా ఉండి తన స్టాండ్ తీసుకొని, కొన్ని రోల్స్ ఉంటాయి కదా స్ట్రాంగ్గా ఉండి విమెన్ పవర్ అన్నట్లు, అలాంటి రోల్స్ అంటే ఐ వాంట్ టు డూ. వకీల్ సాబ్లో మరి అలాంటిది ఏమైనా ఉండిందా మీ రోల్లో? ఆబ్వియస్లీ అంటే ఆ 3 girls లో ఒకళ్ళు చేశారు అంటే లైక్ సింపథెటిక్ ఉంటుంది కదా, అలా ఉండింది. ఇట్స్ నాట్ లైక్ స్ట్రాంగ్ సింపతి గెయిన్ చేసే లాంటి క్యారెక్టర్ అనుకోవచ్చు. మిమ్మల్ని అర్జున్ రెడ్డి ప్లేస్ లో అనన్య రెడ్డి అని తీసేద్దాం అయితే. స్ట్రాంగ్ క్యారెక్టర్ అందరినీ కొట్టుకుంటే బాగుంటుంది. బట్ నా పర్సనాలిటీకి నేను అంత రోల్ ప్లే చేస్తే కొడుతుంటే కూడా నవ్వుతారు. ఏ అనుకుంటారు అప్పుడు చేత కాదు. గుడ్ ఐడియా. సో విచ్ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ కరియర్ ఆర్ పర్సనల్? రెండు చెప్పండి. యాక్చువల్లీ కెరియర్లో అయితే మల్లేశం రిలీజ్, లైక్ ఆ రోజు అంటే మనకి చిన్నప్పటి నుండి థియేటర్స్లో చూసినప్పుడు ఐ వాంట్ టు బి దేర్ అన్నట్లు అనిపిస్తుంది కదా. ఆఫ్టర్ మూవీ అయిపోయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను ఎప్పుడు కనిపిస్తాను స్క్రీన్ మీద అని చిన్నప్పటి నుండి ఉంటుంది కదా. అప్పుడు ఫస్ట్ డే రిలీజ్ అయిపోయిన తర్వాత, అంటే ముందు డే ప్రీమియర్ ఉంటుంది, ఆర్కే సినీప్లెక్స్లో ఫస్ట్ టైం నా ఫిల్మ్ చూసుకొని ఫిల్మ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ హ్యాపీ టీయర్స్, సూపర్ హ్యాపీ. ఇప్పటికీ కూడా నా ఫేస్లో కనిపించేస్తుంది అంటే ఆ మూమెంట్ ఉన్నప్పుడు. పర్సనల్గా అంటే నేను మరీ సూపర్ హ్యాపీగా ఫీల్ అయిపోయి అంటే కొంచెం చిన్నప్పటి నుంచి చిన్న ఉంటాయి కదా, క్లాస్ ఫస్ట్ వస్తే కొన్ని డేస్కి బాగుంటుంది, కొన్ని వాటిలో ఫస్ట్ వస్తే కొన్ని స్కూల్లో ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ వచ్చినప్పుడు అలా కానీ సూపర్ హ్యాపీగా అనిపించచ్చు. కానీ అది చెప్పకుండా అంతా మనమే ఏం కాదు ఇక. మనమేనా సరే, కెమెరా ఆఫ్ చేసాక చెప్తాను. పాప మీరు ఫస్ట్ లో ఫీల్ అవుతారు అట్లా అంటే. వాళ్ళకి తెలియాలి కదా నాకు ఫస్ట్ లో అంటే నేను అనేది నా పర్సనల్, అది వాళ్ళకి తెలియదు కదా, ఇప్పటికీ కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు కదా, నాకు రష్ అయి ఉండొచ్చు. పాయింట్ టు బి నోటెడ్. సో అస్పైరింగ్ యాక్టర్స్ ఇట్లా ఇట్లా నాట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ కమింగ్ న్యూలీ ఇట్లా కొత్తగా వచ్చే వాళ్ళందరికీ వాట్ ఈస్ ద సజెషన్ యూ వుడ్ లైక్ టు గివ్ టు స్టిక్ ఆన్? బీ కాన్ఫిడెంట్. అంతేనా? అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ టాటూ లాగానే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బీ కాన్ఫిడెంట్. అంతే. ఇట్స్ నథింగ్ లైక్ మీ ఎన్ని చేసినా కానీ ఫైనల్గా ఇవి రెండు ఉంటే యూ కెన్ సక్సీడ్ అని అనిపించింది నాకు ఈ 1 or 2 years జర్నీలో. దట్స్ నైస్. స్మాల్ జర్నీలో యూ లైక్ డూయింగ్ క్వైట్ ఫ్యూ మూవీస్ కదా, దట్స్ నైస్. సో అదే నాకు అర్థమైంది. దట్స్ నైస్. సో నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ గివ్ అస్ అ డైలాగ్ సేమ్ అదే తెలంగాణ యాక్సెంట్లో మల్లేశం నుంచి. ఇట్స్ బీన్ 2 years, నేను అన్ని మర్చిపోయాను. పర్లేదు, గుర్తు తెచ్చుకోండి. బావా అన్ని పూలు తెస్తున్నావు కానీ మరి మల్లె పూలు ఎప్పుడు తెస్తావు బావా? ఓకే, థ్యాంక్ యూ. ఏదో కావాలని సర్లే చేసారులే అని చెప్పేసి క్లాప్స్ కొడుతున్నట్టు ఇప్పుడు ట్రై చేస్తుంది. అంటే అసలు అందులో మూవీలో ఇట్లా జీవించేశారు, ఇక్కడేమో ఇట్లా నవ్వుకుంటూ చెప్తున్నారు. బికాజ్ ఐఎమ్ నాట్ పద్మ, ఐఎమ్ అనన్య. ఇప్పుడు అంతేలే, అయిపోయింది, గ్యాప్ కావాలంటే. యా, కూల్. Come on, now let's enter into our rapid fire round. అందులో ఇట్లా కొంచెం క్యూట్గా నేంబు సోడా ఛానల్ కాబట్టి నిమ్మకాయ షార్ట్స్ అని పెట్టాం. దీస్ ఆర్ ఆల్ ప్యూర్ నిమ్మకాయ రసం విత్ వెరీ లిటిల్ వాటర్. వెరీ లిటిల్. ఇట్స్ నాట్ నిమ్మకాయ జ్యూస్, ఇట్స్ నిమ్మకాయ రసం ఓన్లీ. సో అడిగే క్వశ్చన్స్కి ఐదర్ ఆన్సర్ ఆర్ డ్రింక్ అ షార్ట్. ఓకే, లెట్స్ బిగిన్. So, Mallesham or playback, which do you prefer?
నో ఆన్సర్ అన్నమాట. అసలు కనీసం చూడను కూడా చూడను. ఫుల్ మరి షార్ట్ అంటే వోడ్కా షార్ట్సే కొడతారా ఏంది? షార్ట్ లా గుడ్కా మింగాలిగా. ఇట్స్ గుడ్, బాగుంది. బాగుందా? కాన్సన్ట్రేషన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, అయితే ఇది కూడా తాగేస్తారేమో. మీకు నాగశౌర్య అంటే ఇష్టం అంట కదా, సో నాగశౌర్యకి సిస్టర్గా రోల్ వస్తే అది చేస్తారా? షార్ట్ తాగుతారా? ఇఫ్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ ఐ డూ. Do apa? Shit man. Burn. And it should be really important in the script, okay? Like heroine kante it should be important. It should be based on her. అప్పుడు చేస్తా. ఓకే సరే. బికాజ్ ఏదో ఒకటి కాంప్రమైజ్ అవుతున్నప్పుడు there should be something కదా అలా. కూల్. ఓకే, పవన్ కళ్యాణ్ ఆర్ మహేష్ బాబు ఫేవరెట్? ఇంకా క్వశ్చన్స్ ఉన్నారు. ఎత్తేసారు. చాలా గట్టి క్వశ్చన్. ఒకటి పవన్ కళ్యాణ్ గారితో యాక్టింగ్, ఇంకోటి మహేష్ బాబు. అసలు అలాంటి టచ్ చేయకూడదు. టచ్ చేస్తే రోస్ట్ అయిపోతానా? కూల్. ప్రియదర్శి ఆర్ దినేష్ తేజ్? దినేష్ ఇక్కడ లేడు, ఇంటర్వ్యూ చూస్తాడు అన్న అది కూడా లేదు. సో దర్శి. అంతే కదా, అన్ని ఇంటర్వ్యూస్ కూర్చొని అయితే చూడడు. దర్శికి ఎవరైనా చెప్పే ఛాన్స్ ఉండొచ్చేమో. దినేష్ కి చెప్పినా ఇప్పుడు చెప్పేస్తాను, తాగలేక అలా చేశాను, నువ్వు అయితే అర్థం చేసుకుంటావు అని చెప్పా. అవునా? ఓకే, అయితే ఇప్పుడు మీకు ఫైనల్ టాస్క్. ఓకే, ఇది టాస్క్, షార్ట్ కూడా కాదు, డైరెక్ట్ టాస్క్. మీ దగ్గర ప్రియదర్శి గారి నంబర్ ఉందా? ఉండే ఉంటుంది. లేదు. ఉంది కదా, సరే. లేదు. అయితే దినేష్కి, అయితే మీరు వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి కాల్ చేసి యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్ టు కమ్ ఆన్ అ డేట్ విత్ యూ. ఓకే, దర్శికి ఆబ్వియస్ గా ఎందుకు అవుట్ ఆఫ్ నోవేర్ ఈ అమ్మాయి దినేష్ కి చేస్తాను. అండ్ దర్శి ఈజ్ ఆల్సో మ్యారీడ్. ఇప్పుడు దినేష్ అయితే సింగిల్ కదా, ఐ కెన్ ఆస్క్ హిమ్. సరే, So, ఓకే. you want me to ఇంకెవరైనా? call him? ఈయనతోనే ఇప్పుడు మూవీ చేశారు కదా, నాగశౌర్య గారు. ఇంకేమనిపిస్తుంది? సరే, ఓకే, కాల్ ఇవ్వండి. పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ కదా. యా, ఆస్క్ హిమ్. అంటే ఇట్లా చెప్పొద్దు హలో డేర్ చేస్తున్నా అని. డేట్ కి ఓకే, స్పీకర్ లో పెట్టాలి. ఓకే, speaking to someone else. he's busy, he's already busy. దొబ్బే అంటాడు. కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు, మీరు వేచి ఉండండి No లేదా speaking. తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. థ్యాంక్ యూ తెలిసిపోయింది నా కోసం. అమ్మయ్య, ఓకే, కూల్. ట్రై చేశాను నేనైతే. ఇంకెవరు లేరంటారా? Some other task There's no one. ఓకే, బెటర్ టాస్క్ ఇస్తా. ఏంటి? ఓపెన్ యువర్ ఇన్స్టా ఐడి, పోస్ట్ a story saying I love you నాగశౌర్య గారు. ఇప్పుడు ఆల్రెడీ ఏదో అందరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నిజంగా ఇష్టం అంతే కదా మీకు అని అడుగుతున్నారు. అంటే ఇంతకు ముందు చాలా ఇష్టం, ఇప్పుడు కూడా ఇష్టం లేదు అని చెప్పేసి కాదు, కానీ అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఇష్టం అంతే. అంటే ఇప్పుడు లేదా? ఇప్పుడు ఇష్టం లేదు అని కాదు. పెట్టండి అంతే, స్టోరీ పెట్టాలి. అయ్యో, కమ్ ఆన్ డూ ఇట్, ఇట్స్ ర్యాపిడ్ ఫైర్, ఎక్కువ టైం లేదు. షార్ట్ అవ్వచ్చు కదా నేను. ఇది టాస్క్, దేర్ ఇస్ నో షార్ట్ ఇన్ దిస్. ఓకే, పెట్టేస్తాను, ఏముంది. హే, చెక్ చేయండి ఇఫ్ షీ పోస్టెడ్ ఆర్ నాట్. వాయిస్ వీడియో తీసుకొని పెట్టాలి. ఏం చేస్తున్నారు? వాయిస్ రికార్డ్ చేయాలి. వాయిస్ రికార్డ్ వీడియో టైప్ చేస్తారా ఏంది? జస్ట్ ఇలా పెడదాం అనుకుంటున్నా. అదేంటి, నాకు ఇలానే అర్థమైంది. అసలు కాదు, వీడియో దట్ ఈస్ అ టాస్క్.
అయ్యయ్యో ఇలా పెట్టద్దాంలేండి నో నో ఈసారికి అది కనిపించదు ఎవరికి. ఎందుకు అనిపించదు? No, ఇంత అట్లా బాగా కాదు. పెడుతున్నాను. అట్లా కాదు, వీడియోలో ఆ పోస్ట్ ఎట్లాగో డిలీట్ చేస్తారు, వీడియో చేసినా డిలీట్ చేస్తాను. కానీ ఇక్కడ రికార్డ్ అవుతుంది కదా. అయ్యయ్యో ఆయన నిజంగా అనేసుకుంటారండి. పర్లేదు చేసేయండి, అంతే అయిపోయి కమిట్. వద్దండి, ఎందుకు అనవసరంగా కాంప్లికేషన్. జస్ట్ టైపింగ్ అంటే చేస్తాను, వీడియో అయితే కష్టం. సరే ఓకే, అదే అట్లీస్ట్ ఒక ఫోటో అన్న పెట్టండి మీ ముఖంది, దట్ ఈస్ స్టిల్ బెటర్. ఓకే, నా సెల్ఫీ పెట్టేసి దానిపైన టైప్ చేసి పెడతాను. ఓకే, నెక్స్ట్ టైం నుంచి నేను ఫోన్ తీసుకెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా. వాళ్ళ ఏంటి? అప్పుడు వాళ్ళ మీద పోస్ట్ చేయమంటారు, ఏముంది. ఇట్స్ ఓకే. చూడండి, ఐ పోస్టెడ్ ఇట్. చూపియండి, షో మీ. ఓకే పర్లేదు, నాట్ బ్యాడ్. థ్యాంక్ యూ. చూపియాలి, కెమెరా demands, I will show it. అది ఏదో డే టాస్క్ ఇచ్చారు కాబట్టి చేశాను అంతే. సో ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. Thank you. మంచిగా అమ్మయ్య అనుకుంటున్నారేమో ఊపిరి పీల్చుకొని. కూల్. సో దెర్ ఇస్ అవర్ లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇంకా ఉందా? ఓకే. ఇది నార్మల్ క్వశ్చన్, మోర్ లైక్ అ సజెషన్. సో one thing in this generation, చూస్తే people are getting more aware towards this anxiety and depression and mental health గురించి. So what do you suggest? Asal did you go through any situations like that? If not, asal what do you think about it and what do you suggest? ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని అనిపిస్తుంది ఇప్పుడు మన అందరికి. నాకు కూడా ఉంటుంది, నాకు కూడా చాలా టైమ్స్ యాంగ్జైటీ అనిపిస్తుంది, డిప్రెషన్ అనిపిస్తుంది. what I suggest is like talk to people, be happy with people and make some memories and be happy. అంతే నేను అంటే చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. నాకు కూడా అంటే అది డిప్రెషన్ అని నాకు కూడా తెలియదు, కానీ చాలా టైమ్స్ చాలా లోగా అసలు ఏం ఫీల్ అవుతున్నామో అర్థం కాకుండా మార్నింగ్ లేవంగానే అబ్బా ఏంటి లైఫ్ అని అనిపించుకుంటే చాలా టైమ్స్ నాకు కూడా అనిపిస్తుంది. నేను ఆ టైంలో మాత్రం నా క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళని కలవడం కానీ మీట్ అయినా వాళ్ళతో మాట్లాడిన డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్, ఎప్పుడు ఒకరినే కాకుండా డిఫరెంట్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక 2-3 days అలా టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటుంది. సో నేను ఐ డూ దాట్. నేను అదే సజెస్ట్ చేస్తాను అందరికి. ఓకే, నైస్ టు నో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ for gracing us. Yeah, thank you. so thank you so much for coming again. Thank you so much for coming. మీకు ఇట్లా మంచి హ్యాండ్ Oh wow, thank you so much. ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఇవ్వడమే కానీ గిఫ్ట్స్ ఎప్పుడు ఇవ్వట్లేదు. ఇలా ఒకటి అందరూ ఇలాంటిది ఏదైనా పెడితే బాగుంటుంది మాకు కూడా. Nice. So tell us, how was your experience with us, Nimbu Soda? యాక్చువల్లీ చాలా బాగుంది. ఇంటర్వ్యూకి వెళ్తాము, క్వశ్చన్స్ అడుగుతారు, సేమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అని కాకుండా ఇట్స్ డిఫరెంట్. అంటే కొంచెం ఫన్ ఉంది, కొంచెం ఇబ్బంది పెట్టైనా కొన్ని థింగ్స్ చేయించారు నాతో, బట్ స్టిల్ చాలా బాగుంది కదా. కొంచెం స్పైస్ యాడ్ చేశారు బాగానే. నేను నెక్స్ట్ టైం నుంచి ఫోన్ తీసుకొచ్చేలాగా చేయలేదు, ఇంకా ఏ ఇంటర్వ్యూకి ఫోన్ తీసుకెళ్ళను. బట్ ఇట్స్ టూ గుడ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. Thank you so much. Guys, if you like the video, please like, share and subscribe to Nimbu Soda. Yes. ఎక్కడ ఉంటుందో బెల్ తెలీదు, బెల్ కొట్టండి. Yes.